మంత్రి, బాబాయ్ ఎమ్మెల్యే, తాతగారిది కాకలు తీరిన రాజకీయ చరిత్ర. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. రెస్పెక్ట్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుకోవాల్సి వస్తోంది. చిన్న వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టిన ఆ ఎంపీకి సొంత గడ్డపైనే ఇజ్జత్ కోసం పాకులాడాల్సి వస్తోంది. అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ యువ నేతను విస్మరిస్తోంది ఎవరు? పక్కన పెడుతున్నది ఎవరు? పేరుకే ఎంపీ, కానీ ప్రోటోకాల్కు అతీగతి లేదు. అధికార పార్టీ ఎంపీ అయ్యుండి కూడా సొంత నియోజకవర్గంలో అధికారుల వివక్షను ఎదుర్కోవాల్సి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన యువకుడైన వంశీకి అడుగడుగునా ఎదురవుతున్న అవమానాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇటు అధికారుల నిర్లక్ష్యం, అటు సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణ మధ్య ఆయన నలిగిపోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రాజకీయాల్లో వారసత్వం అనేదో మెట్టు మాత్రమే, కానీ ఆ తర్వాత నిలదొక్కుకోవాలంటే స్వయం కృషి ఉండాలి. గడ్డం వంశీకృష్ణ విషయంలో తాత గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా వేసిన బలమైన పునాది ఉంది. 7 సార్లు ఎంపీగా, 3 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘన చరిత్ర వెంకటస్వామిది. దళిత నేతగా ఆయన ముద్ర చెరగనిది. ఆయన కుమారులు వివేక్ వెంకటస్వామి, వినోద్ కూడా రాజకీయాల్లో తలపండిన వారే. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ రాజకీయాలను శాసించింది కాకా కుటుంబం. ఇంతటి ఘనమైన రాజకీయ సామాజిక పునాది ఉన్నా నేడు అదే కుటుంబ వారసుడు తన ఉనికి కోసం పోరాడాల్సి రావడం విస్మయానికి గురి చేస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు గడ్డం వంశీకృష్ణ. టికెట్ విషయంలో మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనా అధిష్టానం అండతో వాటన్నింటినీ అధిగమించి ఎంపీ అయ్యారు. కానీ ఎంపీగా గెలిచాకే ఆయనకు అసలు సవాళ్లు మొదలయ్యాయి. ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వంశీకృష్ణను ప్రోటోకాల్ సమస్య పట్టి పీడిస్తోంది. ఒక పార్లమెంటు సభ్యుడిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆయన అనుచరులు బాహాటంగానే వాపోతున్నారు. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగినా, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా ఆ శిలాఫలకాలపై ఎంపీ పేరు కనుమరుగవుతోందట. సాధారణంగా శిలాఫలకాలపై ఎంపీ పేరు ఉంటుంది, కానీ పెద్దపల్లిలో మాత్రం ఈ నియమాన్ని తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వివేక్ పై ఉన్న కోపాన్ని కూడా ఎంపీగా ఉన్న ఆయన కొడుకుపై కొందరు పార్టీ నేతలు చూపిస్తున్నారు. ఎంపీని పక్కన పెట్టి కేవలం ఎమ్మెల్యేల హవానే కొనసాగుతోందని వంశీ వర్గం వాదిస్తోంది. అంతేకాదు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల గురించి ఉన్నతాధికారులు ఎంపీకి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎంపీలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయ్యుండి కూడా వంశీకృష్ణ ఈ పరిస్థితి ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ప్రజలు సమస్యలు అడిగితే కనీసం తనకు సమాచారం లేని విషయాన్ని ఎలా చెప్పాలో తెలియని సంకట స్థితిని పెద్దపల్లి ఎంపీ ఎదుర్కొంటున్నారు. ఈ వివాదానికి కేంద్ర బిందువు పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష అని ఎంపీ వర్గం అనుమానిస్తోంది. కలెక్టర్ తీరుపై ఎంపీ వంశీ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. తాత దివంగత నేత గడ్డం వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమాలకు జిల్లా అంతటా నిర్వహించినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం ఎంపీని తీవ్రంగా కలచివేసింది. రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాకాని కలెక్టర్ విస్మరించడం వెనుక కుట్ర ఉందని ఎంపీ అనుమానిస్తున్నారు. జిల్లా పాలనాధికారిగా అందరినీ కలుపుకుపోవాల్సిన కలెక్టర్ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని వంశీకృష్ణ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రమే కాదు, ఒక దళిత నాయకుడికి జరిగిన అవమానమని ఆయన అనుచరులు ఫైర్ అవుతున్నారు. యువనేతకు రాజకీయంగా ఎదగకుండా తొక్కేయడానికి అధికారులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు కారకులెవరు అన్నది పక్కన పెడితే ఎంపీ వంశీకృష్ణపై కూడా నియోజకవర్గంలో కొన్ని విమర్శలున్నాయి. ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొనలేదని, నియోజకవర్గ సమస్యలపైన స్పందన కరువైందని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. స్థానిక నేతలతో సమన్వయం లోపించడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడుతోంది. ఎంపీ ఎక్కడ ఉంటారు, ఎప్పుడొస్తారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారులు ఆయన్ని సీరియస్గా పట్టించుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.
దాదాపు 3-4 నెలలుగా ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో ఎంపీకి రాజకీయ వైరం ఉందనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గానికి వెళితే అటు ఎమ్మెల్యే నుంచి ఇటు కలెక్టర్ నుంచి సహకారం ఉండడం లేదనే కారణంతోనే వంశీకృష్ణ హైదరాబాద్కే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. సొంత పార్టీ నాయకులే తనను దూరం చేస్తున్నారని, తన ఉనికిని చాటుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారనే ఆవేదనతో ఉన్నారట ఎంపీ వంశీకృష్ణ. వెళ్తే అవమానం, వెళ్లకపోతే ప్రజల అసంతృప్తి. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి వంశీకృష్ణ ఒక కొత్త పంథాను ఎంచుకున్నారు. నియోజకవర్గంలో తిరగకపోయినా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తూ నిధులు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తానని, పెద్దపల్లికి పారిశ్రామిక కళ తెస్తానని ఆయన చెబుతున్నారు. నాయకులు సహకరించకపోయినా పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ కృషి చేస్తున్నారని తన వర్గం ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలు రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్నారు. తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ ఇబ్బందులు తప్పకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతో పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చి కీలక హోదాలో ఉన్న ఒక జిల్లా కలెక్టర్ని దారిలోకి తెచ్చుకోలేకపోవడంతో వంశీకృష్ణ రాజకీయ పరిణితిపై సందేహాలను రేకెత్తిస్తోంది. వారసుడికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నా తండ్రి, పెదనాన్న ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా చర్చనీయాంశమే. కారణాలు ఏవైనా అధిష్టానం జోక్యం చేసుకుని ప్రోటోకాల్ సమస్యలకు తెరదించకపోతే పెద్దపల్లిలో పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. కార్యకర్తలు కూడా 2 వర్గాలుగా విడిపోవడంతో పార్టీ బలహీనపడుతోందనే వాదన కూడా బలంగా ఉంది. ఒకవైపు గౌరవం కోసం పోరాడుతూనే మరోవైపు అభివృద్ధితో తనదైన ముద్రను వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈ పోరాటం ఆయన్ని రాజకీయంగా ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఏ రాజకీయ నాయకుడైనా ఊరుకోడు. మరి వంశీకృష్ణ తన ఇజ్జత్ని ఎలా కాపాడుకుంటారో, కాకా కుటుంబ ప్రతిష్టను ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. ఈ లోగుట్టు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి గాంధీ భవన్ మెట్లెక్కుతుందో లేక పెద్దపల్లిలోనే సమసిపోతుందో చూడాల్సిందే.